శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉత్తరం ప్రత్యుత్తరం అనే కార్యక్రమానికి స్వాగతం. కొన్ని వేలలో మనకు ఈ యొక్క మెయిల్స్ వస్తున్నాయి. మీ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటాం, కానీ మాకున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపెడతారా లేదా అని కూడా నాకు కాల్స్, మెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు. ఖచ్చితంగా నేను నా మీద విశ్వాసంతో, నా మీద నమ్మకంతో మీరు నన్ను ఫోన్ లైన్లో కలవండి, అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ లైన్లో కలవండి. తప్పకుండా మీరు కలలు కన్నటువంటి జీవితాన్ని నేను నెరవేర్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో భాగంగా నా దగ్గర అన్ని విధాలుగా అన్ని శాస్త్రాల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకుండా ఉండదండి. కాబట్టి మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఎల్లవేళలా దాన్ని వమ్ము చేయకుండా మీకు ఎప్పుడు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, నా ఆశీస్సులు ఎప్పుడు కలిగే విధంగా నేను మీకు మేలు చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. అందులో భాగంగా ఒక వ్యక్తి మనకు మెయిల్ పెట్టాడు, బెంగళూరు నుండి మంజునాథ్ అనే ఒక వ్యక్తి నాకు మెయిల్ పెట్టారు. నక్షత్రం పుష్యమి నక్షత్రం అంటుంది, రాశి కర్కాటక రాశి, లగ్నము ధనుర్లగ్నంలో తను జన్మించడం జరిగింది. తను 1986వ సంవత్సరంలో పుట్టాడు. ఇప్పటికీ 38 సంవత్సరాల వయసు ఉంది అతనికి. కానీ అతనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే వివాహము ఆలస్యం అవుతుంది. అతను బాధపడుతున్నది ఏంటంటే తను ఎంగేజ్మెంట్ వరకు, ఒక వివాహానికి ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయాక ఆ ఉన్నటువంటి మధ్యలో 15 రోజుల వ్యవధిలో ఆ అమ్మాయి విషయంలో ఇబ్బంది పడ్డాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ అమ్మాయి ఆలోచన విధానం ఏంటంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇదివరకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం, ఇతను తనని చూసి తనతో ఆ వివాహానికంటే ముందు తనతో కలిసి తిరగడం చూసి అతను బాధపడి అమ్మాయికి చెప్పాడు, నీ ఆలోచన విధానం మార్చుకో, ఇప్పటికైనా అలా తిరగకూడదు అన్నందుకు ఆ వివాహం అనేది కూడా అమ్మాయి చేసుకోకుండా క్యాన్సిల్ చేసింది. అంటే ఒక దిక్కు మనం తప్పు ఒప్పులని కాదండి. కొంతమంది అబ్బాయిలు తప్పుగా ఉండొచ్చు, కొందరు అమ్మాయిలు తప్పుగా ఉండొచ్చు. అది రకరకాలుగా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇతనికి వివాహము ఇలా అయ్యి దగ్గరగా అయ్యి మిస్ అయిపోవడం, ఇది అతను చూసి తట్టుకోలేదు. అతను ఈ బాధ ఎట్లా అంటే 38 సంవత్సరాలు వయసు, ఇటు ఏంటంటే ఇటు ఏదైనా ఉద్యోగం చేసుకున్న ఉద్యోగంలో ఏమీ లేకపోవడం, ఉద్యోగం దొరకకపోవడం, వివాహం ఇట్లా క్యాన్సిల్ అయిపోవడం వల్ల అతనికి తీవ్ర మనస్తాపానికి గురైపోవడం. అతను ఏం చెప్పాడంటే, ఇక నా జీవితంలో నాకు వివాహం కాదు అని అతను నాకు మెయిల్ పెట్టాడండి. అసలు యాక్చువల్గా ఏంటంటే తన జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేసినప్పుడు ఏంటంటే ఈ ద్వితీయ స్థానంలో అంటే లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నం నుండి ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం కొనసాగించడం ద్వారా దీనికి కుజ దోషం అనేది కూడా ఏర్పడింది. లగ్నం నుండి 1వ స్థానము కానీ 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12 కానీ ఈ స్థానాలలో గనక కుజుడు గనక ఉన్నట్టయితే కుజదోషంగా పరిగణలోకి తీసుకుంటాం. దీనివల్ల ఏంటంటే కుజదోషం ఉన్నటువంటి వారికి ఏంటంటే మెయిన్గా వివాహం ఆలస్యం అవ్వడం, వివాహాలు జరగకపోవడం, ఒకవేళ ఏదో రకంగా వివాహం జరిగినా కూడా సంతాన సమస్య, భార్యాభర్తల మధ్య అలజడులు, గొడవలు, పోట్లాటలు, కలిసి ఉండకపోవడం, దూరంగా విడిపోవడం, డైవర్స్ తీసుకునే కార్యక్రమాలు ఉండడం, ఇవన్నీ అనారోగ్య సమస్యలు, ఇవన్నీ రకరకాల సమస్యలు ఈ కుజుడి అనుగ్రహం లేకపోతే జరుగుతుంది. దీంతో పాటుగా తన జన్మ జాతకాన్ని నేను పరిశీలించినప్పుడు లగ్నం నుండి 4వ స్థానంలో రాహు సంచారం కొనసాగించినప్పుడు, అంటే లగ్నం నుండి 4వ స్థానం రాహు ఉన్నప్పుడు, దశమ స్థానంలో కేతు గనక సంచారం గనక ఉన్నట్టయితే ఇది శంఖపాల కాలసర్పదోషంగా ఏర్పడింది ఈ మంజునాథికి. అంటే ఇటు కుజదోషము, ఇటు శంఖపాల కాలసర్పదోషము. ఇప్పుడు ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే మీకు తెలిసినటువంటి విషయం, ఇది ఇప్పుడు అష్టమ శని అనేది కూడా నడుస్తుంది. ఇటు ఎన్ని దిక్కులో ఉంది చూడండి. ఇప్పుడు పుష్యమి నక్షత్రం శనికి సంబంధించిన నక్షత్రమే.
అయినప్పటికీ ఇక్కడ శని ఇప్పుడు లాభస్థానంలో కుంభరాశిలోనే ఉన్నాడు. అయినప్పటికీ ఇక్కడ ఇటు కుజ దోషము, ఇటు శని దోషము, ఇటు దీనికి సంబంధించినటువంటి ఈ శంఖపాల కాలసర్ప దోషం. ఈ 3 ఎఫెక్ట్ పడ్డాయి. అందుకే ఇంత ఎఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఇతనికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే అతనికి నేను చెప్తున్నానండి. ఒక్కసారి మీరు పర్సనల్‌గా ఫోన్ లైన్‌లో కలవండి. ఫోన్ లైన్‌లో సంప్రదిస్తే నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ విషయాన్ని మీరు నాకు చెప్పారు కదా! దీన్ని వివరంగా నేను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించిన పరిహారాలు చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ కాలసర్ప దోషానికి, కుజ దోషానికి నేను ప్రత్యేకంగా నీకు హోమం జరిపిస్తాను. దీనికి ₹1 కూడా నీ నుండి మేము తీసుకునేది లేదు. నేను మీ నుండి ఆశించేది ఒకటేనండి. ఇప్పుడు మనకు పుష్కరాలు వస్తాయి కదా! పుష్కరాలలో వచ్చేటప్పుడు ఆ పుష్కరం ప్రతి సంవత్సరం పుష్కరాలొస్తాయి. ఆ సంవత్సరంలో వచ్చేటువంటి పుష్కరాలకు మీ వంతు సహాయంగా ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయండి. ఆ అన్నదాన కార్యక్రమానికి ఎంతైతే ఖర్చవుతుందో అది మీరు సమర్పించండి. మేము ఏ రోజు ఎక్కడికెళ్ళి నదీ స్నానం చేస్తున్నటువంటి భక్తులకు ఎక్కడెక్కడి నుండి వస్తారో వారికి అన్నదానం అనేది కూడా మేము పెట్టిస్తాము. ఈ పెట్టించినప్పుడు కూడా వీటికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపిస్తాను. అంటే పలానా రోజు పలానా అతని ద్వారా నేను అన్నదాన కార్యక్రమం పెట్టిస్తున్నానని చెప్పేసి ఆ వీడియో కూడా మీకు తప్పకుండా పంపిస్తాను. ఇది మనకు లోక కళ్యాణార్థం. అంటే ప్రతి మనిషి బాగుపడాలన్న ఉద్దేశంతో మనకు హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరైనా కూడా ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల అది మనకు మంచి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఖచ్చితంగా నేను చేస్తాను. ఒక్కసారి మాత్రం మీరు పర్సనల్‌గా ఫోన్ లైన్‌లో కలిసే ప్రయత్నం చేయండి నన్ను. నేను వివరంగా మీకు అన్ని వివరాలన్నీ కూడా నేను చెప్తాను. మీకు వివాహం జరిగే విధంగా చేస్తాను. మీకు ఉద్యోగం అంటున్నారు కానీ ఉద్యోగం కాదు ఇక్కడ. జాతకంలో ఉద్యోగం అనేది నీకు పనిచేయదు. నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఫస్ట్. నువ్వు ఉద్యోగం చేస్తే పైకి రావు. వ్యాపారం పెట్టుకోవాలి. అది ఏ వ్యాపారాలు పెట్టాలి, ఎలాంటి టైంలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలాంటి పేరుతో ఏ అక్షరంతో స్టార్ట్ కావాలన్నది కూడా మీరు పర్సనల్‌గా నన్ను కలుస్తారు కాబట్టి, ఫోన్ లైన్‌లో కలుస్తారు కాబట్టి నేను అప్పుడు చెప్తానండి. తప్పకుండా చెప్తాను. కాబట్టి మీరు వ్యాపారం సైడే ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వస్తుందని నేను చెప్తాను. ఏం టెన్షన్ పడని అవసరం లేదు. దానికి ఎలా ఉంటుంది, ఎలాంటి వ్యాపారం చేస్తే నువ్వు బాగుపడతావు అనేది ఖచ్చితంగా నేను వివరంగా మీకు తెలియజేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఏంటంటే నేను చెప్పినటువంటి మాట నాకు గనక హామీ ఇచ్చినట్టయితే నేను తప్పకుండా చేపిస్తాను. ఆ యొక్క హోమం జరిపిస్తాను. మీకు మంచిదేనండి. పుష్కర స్థానానికి పుష్కరాలకు ఈ యొక్క స్నానం ఆచరించడానికి పుష్కర నదీ స్నానం ఆచరించేటువంటి వారికి మీరు చేస్తారు కాబట్టి, అన్నదానం చేస్తావు కాబట్టి మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ నెల అంటే వచ్చే నెల 24వ తారీఖున శని హోమం అనేది కూడా పెడుతున్నాను. ఆ శని హోమంలో కూడా మీ గోత్రనామాల మీద దానికి మీరు ఒక చిన్న అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ శని హోమం కూడా ఎందుకంటే మీకు ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి, శని కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి రాబోయే 30 సంవత్సరాలలో శని ప్రభావం మీ మీద ఉండకుండా నేను శని హోమం అనేది కూడా నేను జరిపిస్తాను. మీరు ఒకసారి ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి, ఈ కర్కాటక రాశి కాబట్టి అష్టమ శని నడుస్తుంది కాబట్టి మీరు తప్పకుండా చేయండి ఈ యొక్క శని హోమం. అప్పుడు మీరు మన దగ్గరికి రానవసరం లేదు. శని హోమం జరిపించినప్పుడు మీకు దగ్గరలో ఏదైనా శని ఈశ్వరుని ఆలయాలు ఉన్నా కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనుక ఉంటే అది ఇది లేకున్నా, లేదంటే ఇంట్లో ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి నల్ల ఒత్తులతో 2 దీపారాధన చేయడం, 2 ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల కూడా మీకు శని ప్రభావం నుండి విముక్తులు అవుతారు. మేము ఇక్కడ శని హోమం జరిపిస్తాను కాబట్టి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, అంటే మీరు రానవసరం లేదు. ఎక్కడైనా విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా వచ్చే నెల 24వ తారీఖు మర్చిపోకండి. శని హోమం అనేది కూడా శని అనుగ్రహం పొందండి. శని వలన ఇలాంటి బాధలే వస్తాయి. వివాహాలు జరగవు, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, పెళ్లి ఇప్పుడు ఎంగేజ్మెంట్ దానికి వచ్చేసి మిస్ అయిపోవడం, అంటే డిస్టర్బ్ అయిపోవడం, రకరకాల సమస్యలు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలతో బాధపడతారు శని హోమం, శని ప్రభావం ఉండడం వల్ల. అదేవిధంగా మీకు ముఖ్యంగా నేను చెప్పాను కదా, ఈ యొక్క జన్మ జాతకంలో రాహు 4వ ఇంట 10వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే ఈ శంఖపాల కాల సర్పదోషం ఏర్పడుతుంది. మనిషికి మనకు నిత్య జీవితంలో 12 దోషాలు ఉంటాయి. 12 కాల సర్పదోషాలు ఉంటాయి. ఒకటి అనంత కాల సర్పదోషము, 2 గులికా కాల సర్పదోషము, 3వది వాసుకి కాల సర్పదోషము, 4 శంఖపాల కాల సర్పదోషము, పద్మకాల సర్పదోషము, మహాపద్మ కాల సర్పదోషము, తక్షక కాల సర్పదోషము, కర్కోటక కాల సర్పదోషము, శంఖచూడ కాల సర్పదోషము, ఘటక కాల సర్పదోషము,
విషక్త కాలసర్ప దోషము, శేషనాగు కాలసర్ప దోషము, ఈ 12 దోషాలు ఉంటాయి. ఈ 12 దోషాలకు చాలా మంది పండితులు మనం చెప్పేది ఏంటంటే, శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ జరిపించుకో, కొక్కికి వెళ్ళి సర్ప సంస్కారం చేయించుకొని సర్పదోష నివారణ పూజ జరిపించుకో, ఆశ్లేష బలి చేయించుకో, మోపిదేవి వెళ్ళి దగ్గర దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలలో మీరు చేయించుకోమంటారు. కానీ ఈ సర్పదోషానికి ప్రత్యేకంగా మనకు గ్రంథాలు ఉన్నాయి, తాళపత్రాలు. గుళికా కాల సర్పదోషానికి, శంఖచూడ కాల సర్పదోషానికి, మహాపద్మ, తక్షక, కర్కోటక ఇలాంటి కాల సర్పదోషాలకి మరి ఎలాంటి మంత్రశక్తితో వాటిని సర్పదోషానికి మనం సంస్కారం చేసుకుంటూ, వాటికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ చేసుకుంటూ, కరెక్ట్గా వాటికి సంబంధించినటువంటి సర్పదోష నివారణ పూజలు చేస్తేనే అది పూర్తి సమర్థవంతంగా 100కు 100% ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.